రిషిరాజ్ జగన్ ని ముంచేశాడు. వైసీపీ నేతల తీర్మానం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో అనేక విశ్లేషణలు వచ్చాయి. ఇంత దారుణ ఓటమికి కారణమెవరు? జగన్ చేసిన తప్పులా లేక ఆయన పార్టీ నేతలా? అసలు ఏం జరిగిందనే దానిపై నేషనల్ మీడియాలోనే కాక ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ మొదలైంది. ఇంత భారీ ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రయత్నించగా చాలా మంది తమదైన విశ్లేషణ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీలోని కొంతమంది నేతల అభిప్రాయం ప్రకారం ఐపాక్ సంస్థనే జగన్ అవమానకర ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఐపాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ వైదొలిగాక అది రిషిరాజ్ సింగ్ చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల వయసున్న రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ అనుసరించిన తెలివిలేని వ్యూహమే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా స్వయంగా వైసీపీ నేతలే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయాల గురించి అంతగా అవగాహన లేని రిషిరాజ్ సింగ్ తన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలతో జగన్ ను పూర్తిగా ముంచాడని అంటున్నారు. అప్పటి సీఎం జగన్ ను తన తప్పుడు వ్యూహాలతో తప్పుదోవ పట్టించడమే కాకుండా సరైన రీసెర్చ్ కూడా లేకుండా వాటిని అమలు చేయడంతో కొంప మునిగిందని అంటున్నారు. రిషిరాజ్ పనికిమాలిన వ్యూహాలే అంతిమంగా పార్టీ దారుణ పరాజయానికి దారితీశాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు నేతలు విశ్వసనీయంగా తెలిపిన వివరాల ప్రకారం జగన్ కు ఓటర్లకు మధ్య ఉన్న రిలేషన్ ను తొలగించే పనిని రిషిరాజ్ చేశారు. రిషిరాజ్ తన ఆలోచనలను విదేశాలకు విస్తరించి ఇక్కడి వ్యూహాలు తయారు చేసినట్లు చెబుతున్నారు. అమెరికా ఎన్నికల మోడల్ నుంచి తాను స్ఫూర్తి పొంది ఇక్కడ వ్యూహాలు రచించారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు కేవలం కనిపించేది వినిపించేది జగన్ మాత్రమే కావాలని రిషి సూచించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. జగన్ పాలన సంక్షేమ పథకాలను మాత్రమే చూసి జనం ఓట్లు వేస్తారని, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎన్నికల్లో గెలవడానికి జగన్ చేతిలో బొమ్మలు మాత్రమేనని రిషి అభిప్రాయపడ్డారు. ఫలితంగా నాయకులు కార్యకర్తల పార్టీ నెట్వర్క్ కేవలం డమ్మీగా మారిపోయింది. ఐపాక్ టీం జగన్ చుట్టూ ఒక రకమైన ముసుగును సృష్టించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసేసింది. జగన్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులను రిషి మేనేజ్ చేసేవాడు. వారు జగన్ ముందు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ప్రొజెక్ట్ చేసేవారు. అంత బాగానే ఉందని పార్టీ 2019లో గెలిచిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుంది అనే మితిమీరిన అంచనాలను జగన్ ముందు చెప్పేసరికి ఆయన ఆలోచనలు కూడా ఆకాశంలో ఉండేవని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు.